హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ టీటీడీ నుంచి అయితే ఉద్యోగాలు పడడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో దీని అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లింకులో అయితే పెడతాను. సో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ బేసిస్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, SPMCW అంటే అదేనండి. సో తిరుపతిలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, హిందూ రిలీజియన్ అయి ఉండాలి, అంటే హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. సో అందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవి కూడా బ్రాడ్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్లో ఉన్నాయి. చూడండి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వైజ్. సో ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓసీ ఓపెన్ కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీ అయినా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే బీసీ, SC, ST, EWS, OC ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బీసీ అంటే ఆ కేటగిరీకి మాత్రం సంబంధించిన పోస్టులు, బీసీబీ అంటే ఆ కేటగిరీకి సంబంధించిన పోస్టులు, BCD కూడా అంతే. SCలో మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్, SC1, SC2, SC3. సో ఈ గ్రూప్స్ వాళ్ళు దీనికి సంబంధించిన పోస్టులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే SC వాళ్ళు OC కేటగిరీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ST, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు. అనాటమీ, అనస్థీసియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ, క్లినికల్ హెమటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్టిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్థాల్మాలజీ, ఓటోరైనో లారింగాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో డయాగ్నోసిస్, రెస్పిరేటరీ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, ఇలా వీటి నుంచి మొత్తం 67 పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ చూడండి, అనాటమీ, అనస్థీసియాలజీ, కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఒబెస్టిక్ అండ్ గైనకాలజీ, ఆప్థాల్మాలజీ, ఓటోరైనో లారింగాలజీ, పెడియాట్రిక్స్, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, మొత్తం కలిపి 30 పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్కి. అలాగే ప్రొఫెసర్కి చూడండి, కార్డియాక్ సర్జరీ, డెర్మటాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆప్థాల్మాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, యూరాలజీ, మొత్తం వచ్చి టోటల్ 9 పోస్టులు అండి ప్రొఫెసర్కి. చూడండి ఇక్కడ ప్రొఫెసర్కి మరి ఉండాల్సిన క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషను, టీచింగ్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతిదీ ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్రొఫెసర్ స్కేల్ 1కి చూడండి 10 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్. పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అంటే పీజీ చదివిన తర్వాత 10 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చూడండి 7th సెంట్రల్ పే కమిషన్ వచ్చి 1,48,200 నుంచి 2,11,400 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి చూడండి, ఏ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ టు ది IMC యాక్ట్. persons possessing qualifications included in part 2 of third schedule should also fulfill the conditions specified in section 13(3) of the act. అలాగే సెకండ్ వన్ చూడండి, MD
or MS or DNB in the respective discipline or subject. MD అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్, MS అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ, DNB అంటే డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండాలో చూడండి. 10 years ఆఫ్ పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పర్మిటెడ్ ఆర్ అప్రూవ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. Should have published at least 4 research publications, at least 2 after becoming associate professor, and must be amongst the first 3 others. Only original papers, meta-analysis, systematic reviews, and case series that are published in journals included in medicine, PubMed Central Citation Index, Sciences Citation Index, Expanded Embass Scopus, Directory of Open Access Journals will be considered. Third one, should have completed the basic course in biomedical research from a recognized medical institution. Fourth one చూడండి, should have completed the basic course in medical education technology from institutions designated by NMC provided their board specialty subject is covered under undergraduate training. అలాగే సెకండ్ వన్ అసోసియేట్ ప్రొఫెసర్ చూడండి, 6 years ఆఫ్ పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్, పీజీ చదివిన తర్వాత 6 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దానికి సెంట్రల్ పే కమిషన్ వచ్చేసరికి 1,38,300 నుంచి 2,09,200 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యూజువల్ అలవెన్సెస్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ఇంక్లూడింగ్ ఎన్పిఎస్ అప్లికేబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, a medical qualification included in the first or second schedule or part 2 of the third schedule to the IMC Act. Persons possessing qualifications included in part 2 of third schedule should also fulfill the conditions specified in section 13(3) of the Act. MD or MS or DNB in the respective discipline or subject. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చి యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ది సబ్జెక్ట్ ఫర్ 3 years ఇన్ ఏ పర్మిటెడ్ ఆర్ అప్రూవ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. షుడ్ హ్యావ్ పబ్లిష్డ్ అట్లీస్ట్ 2 research publications ఆఫ్టర్ బికమింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ మస్ట్ బి అమాంగెస్ట్ ది 3 others. Only original papers, meta-analysis, systematic reviews, and case series that are published in journals included in medicine, PubMed Central Citation Index, Sciences Citation Index, Expanded Embass Scopus, Directory of Open Access Journals will be considered. సో ఇక్కడ థర్డ్ వన్ చూడండి, should have completed the basic course in biomedical research from a recognized medical institution. Fourth one చూడండి, should have completed the basic course in medical education technology from institutions designated by NMC provided their board broad specialty subject is covered under undergraduate training. అలాగే థర్డ్ వన్ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి చూడండి, సెంట్రల్ పే కమిషన్ వచ్చి 1,01,500 నుంచి 1,67,400 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యూజువల్ అలవెన్సెస్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ఇంక్లూడింగ్ ఎన్పిఎస్ అప్లికేబుల్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఏ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ద థర్డ్ షెడ్యూల్ టు ది AMC Act. Persons possessing qualifications included in part 2 of third schedule should also fulfill the conditions specified in section 13(3) of the Act. MD, MS, DNB in the respective discipline or subject. Teaching and research experience చూడండి, 3 years as senior resident or lecturer, assistant professor in a recognized permitted medical college after obtaining the PG qualification in a recognized permitted medical college. For assistant professor of dentistry, oral and maxillofacial surgery. Education qualification వచ్చేసి a qualification included in part 1 or part 2 of the schedule to the Dentist Act 1948. A postgraduate qualification in dental surgery, that is MDS in oral and maxillofacial surgery, or a recognized qualification equivalent thereto in dental surgery and should be registered with Dental Council of India.
ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలో చూడండి. 3 years టీచింగ్ అండ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ in oral and maxillofacial surgery after obtaining the qualification degree of MDS in oral and maxillofacial surgery or a recognized qualification equivalent thereto. అలాగే మనకి సూపర్ స్పెషాలిటీ నుంచి చూడండి. సో దీనికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అనేది ఉండాలి. చూడండి మళ్ళీ అందులో ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ది ప్రొఫెసర్ స్కేల్ 1 7 years ఆఫ్ పోస్ట్ సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్. సో 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చూడండి ఇక్కడ పే మ్యాట్రిక్స్ లెవెల్ ఇచ్చారు. 1,48,000 నుంచి 1,48,200 నుంచి 2,11,400 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఏ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ టు ది ఐఎంసీ యాక్ట్. పర్సన్స్ ప్రొసెసింగ్ క్వాలిఫికేషన్స్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ థర్డ్ షెడ్యూల్ షుడ్ ఆల్సో ఫుల్ఫిల్ ది కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 13(3) ఆఫ్ ది యాక్ట్. MD or MS DNB in the respective disciplinary subject. Third one, DM or MCH or DNB in the specialty concerned. సో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అనమాట ఇది. DM, MCH, DNB అంటే MDలో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ DM, MSలో అంటే సర్జరీలో మాస్టర్ ఆఫ్ సర్జరీలో సూపర్ స్పెషాలిటీ డిగ్రీ MCH, అలాగే DNB. ఇక్కడ చూడండి టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ 7 years ఆఫ్ పోస్ట్ DM, MCH or DNB experience in a permitted or approved or recognized medical college or institution should have published at least 4 research publications, at least 2 after becoming associate professor, and must be amongst the first 3 others only original papers, meta-analysis, systematic reviews and case series that are published in journals included in medicine, PubMed, Central Citation Index, Scientist Citation Index, Expanded MBAS, Scopus, Directory of Open Access Journals will be considered. Next, third one చూడండి. Should have completed the basic course in biomedical research from a recognized medical institution. Fourth one వచ్చి should have completed the basic course in medical education technology from institution designated by NMC provided their broad specialty subject is covered under undergraduate training. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ సూపర్ స్పెషాలిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ 3 years ఆఫ్ పోస్ట్ సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్. సో డిగ్రీ అయిన తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి పే మ్యాట్రిక్స్ లెవెల్ చూడండి. 1,38,300 నుంచి 2,09,200 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఏ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ టు ది ఐఎంసీ యాక్ట్. పర్సన్స్ ప్రొసెసింగ్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ థర్డ్ షెడ్యూల్ షుడ్ ఆల్సో ఫుల్ఫిల్ కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 13(3) ఆఫ్ ది యాక్ట్. సెకండ్ వన్ వచ్చి MD ఆర్ MS ఆర్ DNB ఇన్ ది రెస్పెక్టివ్ డిసిప్లినరీ సబ్జెక్ట్. థర్డ్ వన్ వచ్చి DM ఆర్ MCH ఆర్ DNB ఇన్ ది రెస్పెక్టివ్ స్పెషాలిటీ. నెక్స్ట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ చూడండి. యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ది సబ్జెక్ట్ ఫర్ 3 years ఇన్ ఏ పర్మిటెడ్ అప్రూవ్డ్ రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్. సెకండ్ వన్ వచ్చి షుడ్ హ్యావ్ పబ్లిష్డ్ అట్లీస్ట్ 2 research publications after becoming assistant professor and must be amongst the first 3 others only original papers, meta-analysis, systematic reviews and case series that are published in journals included in medicine, PubMed, Central Citation Index, Sciences Citation Index, Expanded MBAS, Scopus, Directory of Open Access Journals will be considered. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది బేసిక్ కోర్స్ ఇన్ బయోమెడికల్ రీసెర్చ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఫోర్త్ వన్ వచ్చి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ది బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ డెసిగ్నేటెడ్ బై NMC ప్రొవైడెడ్ దేర్ బ్రాడ్ స్పెషాలిటీ సబ్జెక్ట్ ఈజ్ కవర్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్.
అలాగే థర్డ్ వన్ చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్. దీనికి 1,500 నుంచి 1,67,400 వరకు అయితే శాలరీ ఉంటుంది. యూజువల్ అలవెన్సెస్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ఇంక్లూడింగ్ ఎన్పిఎస్ అప్లికేబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ టు ది ఐఎంసీ యాక్ట్. Persons possessing qualifications included in Part 2 of third schedule should also fulfill the conditions specified in Section 13(3) of the Act. MD or MS or DNB in the respective discipline or subject. DM or MCH or DNB in the respective specialty. ఇక నోట్ చూడండి, ఒక నోట్ ఇచ్చారు. ఇఫ్ ద బేసిక్ క్వాలిఫికేషన్ ఈస్ డిఎంఆర్ ఎంసీహెచ్ఆర్ డిఎన్బి ఆఫ్ 5-year కోర్స్ పోస్ట్ ఎంబీబీఎస్, దే నీడ్ అడిషనల్ 1 year టీచింగ్ అండ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. అలాగే చూడండి, మనం అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు సో దాంతోపాటు ఏమి ఉండాలో చూడండి. అప్లికేషన్ ఫామ్ ఈజ్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. సో అప్లికేషన్ అనేది ఒక ఫార్మేట్లో ఉంటుంది, అది మనం అటాచ్ చేయాలి. దానికి ఏమేమి పెట్టాలి చూడండి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. యూజీ డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఎంబీబీఎస్. పీజీ డిగ్రీ సర్టిఫికేట్. సో ఇక్కడ పీజీ డిగ్రీ అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సర్జరీ, అలాగే సూపర్ స్పెషాలిటీ డిగ్రీస్ అవి అన్నమాట. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి మెడికల్ కౌన్సిల్ దగ్గర ఆ సర్టిఫికేట్స్. ఒకవేళ రెన్యువల్ చేస్తే రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మనం ఎక్కడైనా గవర్నమెంట్లో చేస్తూ ఉంటే కనుక మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని ఈ అప్లికేషన్కి అయితే అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో అప్లికేషన్ మనం ఫీ పే చేస్తాం కదా, ఏదైతే ఆన్లైన్లో ఫీ పే చేస్తామో దాని తాలూకా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది మనం అటాచ్ చేయాలి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ కమిటీస్ రిలేటెడ్ టు హాస్పిటల్. సో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటు మనం అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 8/9/2025 అంటే సెప్టెంబర్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటలతో ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ తీసుకోవడం అనేది క్లోజ్ అవుతుంది. మనం ఎక్కడికి పంపించాలంటే ద రిజిస్ట్రార్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా స్విమ్స్, అలిపిరి రోడ్, తిరుపతి డిస్టిక్ 517507. సో దీనికి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మనం చెయ్యాలి. మనకి ఇక్కడ చూడండి, ద ఎన్వలప్ కంటైనింగ్ ది అప్లికేషన్ మస్ట్ బి సూపర్ స్క్రిప్డ్ యాజ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డాష్. అంటే అప్లికేషన్ మనం దేనికి అప్లై చేస్తున్నాం పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అంటే ఇందాక చెప్పుకోం కదా ఎనాటమీ అవన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ రాయాలి. మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ఆ ఎన్వలప్ మీద ఖచ్చితంగా మన పోస్ట్ నేము ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే వాళ్ళది రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. సో ఏదైతే అప్లికేషన్లో మనం మెన్షన్ చేస్తున్నామో ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి, చెక్ లిస్ట్ పెట్టుకొని. సో అన్నీ మనం టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్లికేషన్లో నోట్ చేసిన ప్రతిదీ డాక్యుమెంట్ కూడా దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన అన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. అలాగే ఇక్కడ మనకి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అని ఇచ్చారు. సో ఎక్కడికి ఇవ్వాలంటే ఇక్కడ క్లియర్గా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పైన మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీనికి అప్లికేషన్ ఫీజు ఎంతో చూడండి. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి 1000 + 18% జిఎస్టీ అనగా 1150 రూపాయలు, 1180 రూపీస్. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 + 18% జిఎస్టీ. 500 + 18% జిఎస్టీ అంటే 590 రూపీస్ అయితే ఆన్లైన్లో మనం ఫీ పే చేయాలి. మరి ఆన్లైన్లో ఎవరికి పే చేయాలో చూడండి.
ద డైరెక్టర్ కమ్ వీసీ అకౌంట్ నంబర్ 621372791189 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్విమ్స్ క్యాంపస్ స్విమ్స్ తిరుపతి బ్రాంచ్ కోడ్ వచ్చి 20926 ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి SBIN 0020926 MICR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది 5170020232 బ్రాంచ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 008772286 సో ఇది మనం ఆన్లైన్లో ఈ అకౌంట్ నెంబర్కి అయితే మనం ఆన్లైన్లో పే చేయాలి. పే చేసిన రిసిప్ట్ తాలూకా డీటెయిల్స్ కూడా మన అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ ఎంతో ఇచ్చారు, ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో 3 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. చూడండి, ప్రొఫెసర్కి 58 ఇయర్స్ అయితే లోపు ఉండాలి. 58 ఇయర్స్ అనేది మించకూడదు. ఎప్పుడు? యాజ్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో మనం ఏదైతే సెప్టెంబర్ 8వ తారీఖు అనుకున్నామో అప్పటికి 58 ఇయర్స్ అనేది మించకూడదు. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాలు అనేది మించకూడదు. 50 సంవత్సరాల లోపు అనేది ఉండాలి. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కొన్ని కేటగిరీలకి. అది చూడండి, ఎస్సీ ఆర్ ఎస్టీ. సో ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బీసీకి వచ్చి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, https:/swimstpt.ap.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనకి డీటెయిల్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ జాబ్స్ అని ఉన్నాయి చూడండి డౌన్లో. సో జాబ్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, స్విమ్స్ అని వచ్చింది కదా, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జాబ్స్. సో ఇందులో రిజిస్టర్ ఆఫీస్ మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు నోటిఫికేషన్ కావాలితే ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ మనం ఈ విధంగా ఉంటుంది. సో అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మిగతా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం దానికి అటాచ్ చేసి పోస్ట్ అయితే చేయాలి ఆఫ్లైన్లో. రిజిస్టర్ స్పీడ్ పోస్ట్. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు, మనకి పోస్టల్ డిలేస్ ఉంటాయి కాబట్టి లాస్ట్ డేట్ కన్నా 1 వీక్ ముందుగానే మనం ఇవ్వడానికి చూడాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్, స్పెషాలిటీ, డిపార్ట్మెంట్ ఇక్కడ రాయాలి, ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నామో అది. అలాగే మన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కొంతమందికి 1180 ఇచ్చారు, కొంతమందికి 590 ఇచ్చారు. సో దాని తాలూకు డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఆన్లైన్లో మనం పే చేసింది. అలాగే ఫీ తాలూకా డీటెయిల్స్ చేసింది కూడా అటాచ్మెంట్ పెట్టాలి. అలాగే ఫుల్ నేమ్, సర్నేము, ఇంటి పేరు, అలాగే మన పూర్తి పేరు, ఫాదర్స్ నేమ్, స్పౌస్ నేమ్ అంటే ఇక్కడ భర్త లేదా భార్య పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా, ఫుల్ పోస్టల్ అడ్రస్. సో మన అడ్రస్ ఏదైతే ఉందో అది అడ్రస్ మనం ఇక్కడ రాయాలి, పర్మనెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది, కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు ఉంటారు. సో అలాగా హాస్టల్లో ఉంటే ప్రజెంట్ అడ్రస్ అది రాస్తారనమాట. అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ మనది, మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి. మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే జాబ్ వచ్చేంత వరకు కూడా అదే మెయిల్ ఐడి అయితే ఉంటుంది. సోషల్ స్టేటస్ వచ్చేసరికి ఓసీఆ, బీసీఏ, బీసీ, ఎస్సీ, ఇందులో గ్రూప్స్ ఉన్నాయండి. ఎస్సీలో కూడా ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి టిక్ పెట్టాలి, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. అలాగే కేటగిరీ, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టాము ఏంటనేది. అలాగే ప్లేస్ ఆఫ్ స్కూలింగ్ 1st to 10th క్లాస్, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివాం, ఏ స్కూల్లో చదివాం. ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే మీరు చదివిన ఏరియా, జిల్లా పేరు. అలాగే మనకి ఎగ్జామినేషన్ పాస్డ్ ఇంక్లూడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్. సో ఏవైతే మనం అనుకున్నామో ఇప్పటి వరకు మన క్వాలిఫికేషన్స్, సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎండిఆర్, ఎంఎస్ఆర్, డిఎన్బి, అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి, డిఎం, ఎంసీహెచ్, డిఎన్బి. చూడండి, నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో ఇక్కడ కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ ఎంటర్ చేయాలి, రెండు ఎంటర్ చేయాలి.
అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ది ఎగ్జామినేషన్, ఎప్పుడు పాస్ అయ్యాము, ఇయర్ మంత్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ నోట్ చేయాలి. అలాగే రికగ్నైజేషన్ పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఇక్కడ రాయాలి. క్లాసు, డివిజన్, డిస్టింక్షన్ ఆర్ ప్రైజ్. సో ఇక్కడ దానికి సంబంధించి ఏ డివిజన్ వచ్చింది, ఏ క్లాస్ వచ్చింది, ఫస్టా సెకండా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇంక మనకి ఏదైనా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇక్కడ మనం ప్రతిదీ నోట్ చేయాలి. అలాగే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఎంసి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనం డెసిగ్నేషన్ ఏంటి, అక్కడ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మెన్షన్ చేయాలి. ఏ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్లో చేసామో పెట్టాలి. అలాగే ఫ్రమ్ డేట్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, టు డేట్. అలాగే ఎన్ఎంసి రిజిస్ట్రేషన్ రికగ్నైజేషన్ ఏమైనా ఉంటే ఎస్ ఆర్ నో పెట్టాలి. అలాగే ఇక్కడ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందని పెట్టాలి. టైటిల్ ఆఫ్ ఆర్టికల్, ఆథర్షిప్, అలాగే టైప్ ఆఫ్ ఆర్టికల్ ఒరిజినల్, సో జర్నల్, నేషనల్, ఇంటర్నేషనలా, ఇంపాక్ట్ ఫ్యాక్టర్, సిటేషన్ ఇండెక్స్. సో దీని తాలూకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఎనీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, సో మనకి ఏదైనా ట్రైనింగ్ ఏమన్నా అయితే కనుక ఎస్ఆర్నో పెడతాం. రివార్డ్స్, రికగ్నేషన్స్, మనకి అవార్డ్స్ ఏమైనా వచ్చి ఉంటే కనుక ఇక్కడ పెట్టాలి. అలాగే ఫెలోషిప్ అండ్ మెంబర్షిప్స్ ఉంటే మనం ఇక్కడ పెడతాం, లేదంటే లేదు. నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రజెంటెడ్ ఇన్ స్టేట్ కాన్ఫరెన్సెస్, నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో ఒకవేళ ఏమైనా ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అలాగే ఎన్ఓసి, మనం ఏదన్నా రెగ్యులర్ ఎంప్లాయీ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎస్ఆర్నో పెడతాం. మంత్లీ ఎమౌంట్స్ బీయింగ్ డ్రాయిన్ అట్ ప్రజెంట్ మనకైతే ఎంత అమౌంట్ వస్తుందో ఇక్కడ రాయాలి, శాలరీ. నోటీస్ పీరియడ్, నోటీస్ రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్ సర్వీస్ ఇఫ్ సెలెక్టెడ్, ఒకవేళ మనం సెలెక్ట్ అయితే నోటీస్ అనేది ఎలా ఇమ్మంటారని, మెయిలా, మొబైలా. సో అలాగే స్టేట్ రీజనల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ యూనోన్. సో మనకి రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. టు రీడ్ అండ్ రైట్ అంటే రాయడం, మనం చదవడం అనేది రావాలి. టు స్పీక్ అంటే మాట్లాడడం కూడా రావాలి. సో ఇక్కడ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మనం ఇది చదివి ఇక్కడ సైన్ అయితే పెట్టాలి. సో ఇక్కడ ఎంక్లోజర్స్, మనం ఏదైతే చేయాలని లాస్ట్లో అప్లికేషన్కి ఎంక్లోజ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఏం చూడండి, 10th క్లాస్ సర్టిఫికేటు, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేటు, అంటే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్, డిఎన్బి కోర్సెస్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా. పర్మనెంట్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేటు, ఎన్ఎంసి రికగ్నైజేషన్ సర్టిఫికేటు, ప్రొవిజనల్ ఆఫ్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనం అప్లికేషన్తో అటాచ్ చేయాలి. సో ఇదేంటి అప్లికేషన్. సో లేట్ చేయకుండా అప్లై చేయండి, ఆఫ్లైన్ కదా. సో వారం రోజుల ముందుగానే మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని పోస్ట్ చేయడం అయితే బెటర్. మన ఛానల్ కనుక నచ్చితే, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.